బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన 4 ఏళ్లలోనే ఈ ప్రాంతంలో అనేక మందిపై దాడులు చేసింది. మేము గెలిచినప్పటి నుండి శాంతియుత పాలన కొనసాగిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మందని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. అయితే కొంతమంది మూర్ఖులు తనని మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా దేవుణ్ణి నమ్ముకొని ముందుకు వెళ్తున్నానని శ్రీధర్ బాబు తెలిపారు. ఎంత అభివృద్ధి చేసినా ఏమి చేయలేదని విమర్శలు చేయడం వారి అవివేకమన్నారు. అవినీతి లేకుండా స్వచ్ఛమైన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఏదో విధంగా సహకారం చేసే నాయకత్వం ఉంటేనే ఈ పార్టీ ముందుకు నడిపిస్తా. ఈ రోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నా, మీరందరూ ఆశీర్వదించిండ్రు. కుల బలం లేదు, నాకు మత బలం లేదు. ఈ రోజు నాకు అండగా ఉన్నది పేద వర్గాలకు సంబంధించిన అన్న, తమ్ముడు, అక్క, చెల్లె. ఈరోజు నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపి అదే ధైర్యంతో పోతా. కులం పేరు పెట్టుకొని, మతం పేరు పెట్టుకొని ఈరోజు ఎప్పుడు రాజకీయం చేయబోనని చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా. రాబోయే కాలంలో పేదవారికి సంబంధించి నేను చెప్పిన ప్రతి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చిన మళ్ళొకసారి మీ ఆశీర్వాదం వంశీ కృష్ణ గారి చేతి గుర్తు కోటేయండి. నన్ను ఇంకా బలంగా ముందుకు నడిపే ప్రయత్నం చేయండి. ముందుకు నడుస్తా, కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా. ఈరోజు దొంగ వ్యాపారాలు, మాఫియాలు ఎవరు కూడా ఊరుకోరు. ఆ మిగులును మా పరంగా అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్న ధర్మిలో ఈరోజు ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. ఏది ఏం చేసినా అవినీతి లేకుండా స్వచ్ఛమైన రాజకీయానికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ ఏదో విధంగా సహకారం